హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు జరిగిన అతిపెద్ద అన్యాయాల్లో ఇది రెండవ అతి పెద్దదండి. మరి ఏంటి అది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు. 11థ్ పీఆర్‌సీ గ్రాట్యుటీ అండి. ఏపీ పీఆర్‌సీ 2022 జీఓఎంఎస్ నంబర్ 2 గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఆఫ్టర్ డ్యూ కన్సాలిడేషన్ ఆఫ్ ద రికమెండేషన్ ఆఫ్ ద కమిటీ ఆఫ్ securities on the 11th PRC, the government hereby ordered the maximum selling of gratuity payable shall be enhanced from 12 lakhs to 16 lakhs in revised pay scales 2022 from the date of issue of these orders. అంటే దీని అర్థము పదవిలో ఉన్న సమయంలో ప్రభుత్వం ఇచ్చే గ్రాట్యుటీ అనేది 12,00,000 నుంచి 16,00,000కు పెంచడం జరిగింది. అది ఎప్పటినుంచంటే ఈ యొక్క ఉత్తర్వులు ఎప్పుడైతే జారీ చేయబడతాయో అప్పటినుంచి అనైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. వాస్తవానికి 11 పీఆర్‌సీ 2018 జూలై నుంచి అయితే అమల్లోకి రావాల్సి ఉంది. సో, పీఆర్‌సీ ఇంప్లిమెంటేషన్స్ ఏమున్నా కూడా 2018 నుంచి రిటైర్మెంట్ అవుతున్న వారికి అప్లై కావాల్సి అయితే ఉందన్నమాట. జూలై 2018 నుంచి. పోనీ మానిటరీ బెనిఫిట్ ఇచ్చినటువంటి డేట్ 2020 నుంచైనా సరే ఈ గ్రాట్యుటీని వర్తింపచేయాలి. అలా కాకుండా ప్రభుత్వం 2022లో ఈ గ్రాట్యుటీ అనేది వర్తిస్తుందనైతే తెలియజేయడం ఉత్తర్వులో పేర్కొనడం జరిగిందనమాట. సో, ఈ యొక్క కాలంలో ఎవరైతే 2018 నుంచి 2022 మధ్యలో ఎవరైతే రిటైర్ అయ్యారో వారందరికీ 4 సంవత్సరాల్లో వారందరికీ కూడా 4 లక్షల చొప్పున అయితే భారీగా నష్టమైతే రావడం జరిగింది. సో, మొత్తానికి ఇది కూడా అతిపెద్ద అన్యాయమనే చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పీఆర్‌సీ బెనిఫిట్స్ ఏమున్నా సరే పీఆర్‌సీతో పాటు ఇంప్లిమెంటేషన్ డేట్‌తో పాటుగా రావాల్సి ఉంది. పోనీ అట్‌లీస్ట్ మానిటరీ బెనిఫిట్ ఇచ్చినటువంటి 2020 నుంచైనా ఈ విధంగా అప్లికబుల్ కావాల్సయితే ఉందన్నమాట. కేవలం ఈ యొక్క పీఆర్‌సీలోనే రిటైర్ అయిన వారికి 11 పీఆర్‌సీలో రిటైర్ అయిన వారికి కొద్దిగా ముందు వెనుక తేడాతో వారు దాదాపుగా రూ. 4,00,000 అయితే ఈచ్ అండ్ ఎవ్రీ రిటైర్ ఎంప్లాయీ కూడా నష్టపోవడం జరిగిందనమాట. ఈ నష్టాన్నయితే చవిచూశారు. సో, అందుకోసమే గ్రాట్యుటీకి సంబంధించి ఇది రెండవ అతిపెద్ద మోసంగా అయితే అన్యాయంగా అయితే పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. సో, గ్రాట్యుటీ గురించి అయితే కొద్దిగా సమాచారం ఇక్కడ తెలుసుకుందాము. సో, గ్రాట్యుటీ అనేది ఉద్యోగుల సేవలకు గుర్తింపుగా సంస్థలు అందించే ఒక ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనం అండి. సో, ఈ మధ్య అంగన్వాడీలకు కూడా గ్రాట్యుటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఆ విధంగా ఒక ఉద్యోగి ఒకే సంస్థలో దీర్ఘకాలంగా కనీసం 5 సంవత్సరాల పాటు నిరంతరాయంగా సేవలు అందించినందుకు గాను సో, ఆ యొక్క ఏదైతే సంస్థ ఉంటుందో ప్రభుత్వం గాని, ఒకేసారి ఒకే మొత్తంలో చెల్లించే లంప్ అమౌంట్‌ని గ్రాట్యుటీ అంటామనమాట. సేవకు గుర్తింపుగా ఇచ్చే అమౌంటే గ్రాట్యుటీ అనేది. సో, ఇది ప్రభుత్వము చేతి మీద నుంచి అయితే ఇస్తుందనమాట. మిగతావన్నీ గూడా మనం దాచుకున్నవే ప్రభుత్వం దగ్గర ఉంటుందనమాట. సో, ఈ గ్రాట్యుటీకి పొందాలి అంటే ఒకే సంస్థలో కనీసం 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. నిరంతరాయంగా పనిచేసి ఉండాలి. అలాగే ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణించినా లేదా ప్రమాద కారణంగా శాశ్వత వైకల్యానికి గురైనా గూడా 5 సంవత్సరాల సర్వీస్ నిబంధన వర్తించదు. సో, అయినా గూడా గ్రాట్యుటీ అనేది వస్తుంది. సో, గ్రాట్యుటీలో గూడా రకాలైతే ఉన్నాయండి. రిటైర్మెంట్ గ్రాట్యుటీ, అలాగే యాంటిసిపేటరీ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ. సో, డెత్ గ్రాట్యుటీ అనేది దీనికి మినిమమ్ 5 సంవత్సరాలు అనేది నిబంధన అయితే వర్తించదనమాట. సో, ఎప్పుడైనా డెత్ అనేది సంభవించొచ్చు కాబట్టి, సో, డెత్ గ్రాట్యుటీ కింద అయితే ఈ యొక్క వయసు అదే మనకు సర్వీస్ కాలాన్ని లెక్కలోకి తీసుకోరనమాట.
సో, యాంటిసిపేటరీ గ్రాట్యుటీ అంటే సో, రావాల్సిన గ్రాట్యుటీలో 50% ముందుగానే అందిస్తారు. దీన్ని యాంటిసిపేటరీ గ్రాట్యుటీ అంటాము. సో, గ్రాట్యుటీ లెక్కింపు విధానం అయితే ఈ విధంగా ఉంటుంది. చివరి నెల జీతము అంటే లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ 15 డివైడెడ్ బై 26 ఇంటూ చేసిన సంవత్సరాలు. సో, ఈ ఫార్ములా ప్రకారంగా మీరు మీ యొక్క గ్రాట్యుటీ ఎంత అనేది తెలుసుకోవచ్చు. సో, ఈ విధంగా గ్రాట్యుటీనైతే ఉదాహరణతో లెక్కించడం జరిగిందండి. సో, బేసిక్ పే అనేది రూ. 57,000 ఉన్న వారికి గ్రాట్యుటీ అనేది 12,25,000 వరకైతే రావడం జరిగిందనమాట. సో, డెత్ గ్రాట్యుటీ అయితే ఇంకో రకంగా లెక్కిస్తారు. ఇక్కడ ఒక సంవత్సరం లోపు సర్వీస్ ఉంటే 2 రెట్లు బేసిక్ పే పైన ఇస్తారు. అదే సంవత్సరం నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉంటే 6 రెట్లు బేసిక్ పే పైన ఇస్తారు. 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలు ఉంటే 12 రెట్లు, 11 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు సర్వీస్ ఉంటే 20 రెట్లు, 20 సంవత్సరాలకు పైగా సర్వీస్ పూర్తి చేసి ఉన్నట్లయితే సో, పూర్తి అర్ధ సంవత్సరానికి సగం నెల బేసిక్ పే చొప్పున గరిష్టంగా 33 సంవత్సరాల సర్వీసుకు లోబడి గ్రాట్యుటీ రూపంలో చెల్లిస్తారు. సో, గ్రాట్యుటీపై పన్ను మరియు గరిష్ట పరిమితి ఈ విధంగా అయితే ఉంటాయి. స్క్రీన్ పైన చూడొచ్చు. గ్రాట్యుటీ యొక్క ప్రయోజనాలు పదవి విరమణ తర్వాత ఉద్యోగికి ఆర్థికంగా అండగా అయితే నిలుస్తుంది. సేవకు గుర్తింపుగా అయితే దీర్ఘకాలంగా చేసిన సేవకు గుర్తింపుగా ప్రతిఫలమే గ్రాట్యుటీ. సో, కుటుంబ అవసరాలకు, పిల్లల చదువులకు, ఇతర అవసరాల కోసము, గృహ నిర్మాణం కోసం అయితే వీటిని ఎంతగానో ఉపయోగించుకోవచ్చు. సో, గ్రాట్యుటీకి సంబంధించి అయితే ఈ యొక్క 11వ పీఆర్సీలో జరిగిన అన్యాయం అనేది చెప్పాలి. ఇంకొకటేంటంటే గ్రాట్యుటీ కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా చాలా వరకు ఆలస్యం అయితే అవుతున్నాయనైతే కోర్టు వరకు వెళ్ళిందనమాట. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవితకాల సేవకు ప్రతిఫలంగా పొందే గ్రాట్యుటీ మరియు ఇతర పదవీ విరమణ ప్రయోజనాలు వారి ప్రాథమిక హక్కులని అవి ప్రభుత్వం చూపే దాతృత్వం కాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి తీవ్రంగా స్పష్టం చేసింది. రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపుల్లో నెలకొన్న తీవ్ర జాప్యంపై దాఖలైన ఒక వ్యాజ్యం పైన ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఘాటైన వ్యాఖ్యలు చేసింది. మరి ఈ జాప్యం ఎందుకు అంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించిందనమాట. ఈ విధంగా కోర్టులో కేసులు కూడా వేశారండి. చాలామంది గ్రాట్యుటీ రావటం లేదని చెప్పేసి. సో, కోర్టు అటువంటి వారికి వడ్డీతో సహా 10% వడ్డీతో సహా ఇవ్వాలని చెప్పేసి వాదించింది. సో, చూసుకోవచ్చు. సో, ఈ విధంగా గ్రాట్యుటీ పైన అయితే కొద్దిగా పెన్షనర్స్ ఎవరైతే 2018 నుంచి 2022 మధ్యలో రిటైర్ అయ్యారో వారైతే అసంతృప్తిగా ఉన్నారని చెప్పవచ్చు ఫ్రెండ్స్.